హైవర్స్ వెనకాల అటాచ్ చేస్తున్నాం కదా, భార్యాభర్తలు. వీరిది కాకినాడ దగ్గర సర్పవరం. కొద్ది రోజుల క్రితం వాళ్ళ బాబుకి 2వ బర్త్డే చేశారు. ఏమంటే మన దగ్గర డబ్బులు లేవండి. డబ్బులు లేనప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు ఉన్నంతలోకి తప్పదనుకుంటే మితంగా చేసుకోవాలి, లేదా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రావాలి, లేదా మనకున్న ఫ్రెండ్స్ నలుగురు పిలిచి చేయగడిగించుకోవాలి. అది కూడా అంటే మన ఇంట్లో వరకంటే అయిపోయాయి. ఎందుకంటే లేని పని ఆర్భాటం. ఏకంగా 3 లక్షలు అప్పు చేసి పిల్లడు బర్త్డే పార్టీ ఘనంగా చేశారు. ఈలోపు అప్పులో అదనేది అడుగుతుంటే తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన భార్య ఆ బిడ్డను చూసుకుంటూ ఉంది, భర్త లేడు, అప్పులు, ఎలా బతకాలంటే తెలియక బిడ్డకి పురుగుల మంది ఇచ్చింది, ఆమె పురుగుల మంది తాగేసింది. ఆగా మేఘల మీద ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ఇదంతా జరిగింది మన 31వ తారీఖు పురుగుల మంది తాగారు, నిన్న చనిపోయారు అని చెప్పేసి డాక్టర్లు చెప్పేశారు. దండం పెడుతున్న గతమని చాలాసార్లు ఇదే చెప్పా. లేనిపోయినటువంటి ఫాల్స్ ప్రెస్టీజ్ ఇష్యూకి పోయి అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేయటం, అప్పులు చేసి కట్నాలు ఇవ్వటం, అప్పులు చేసి అవన్నీ ఇవన్నీ కొనటం ఎందుకు చెప్పండి? ఉన్నంతలో ప్రశాంతంగా బతకండి. అప్పులు చేసి లేనిపోయిన కొత్త సమస్యలు తెచ్చుకోవద్దండి. దానివల్ల మీరు ఇబ్బంది పడి, ఇంట్లో ఇబ్బంది పడి, మీరు చనిపోయి, ఇంట్లో చనిపోయి ఏం సాధిస్తారు అసలు? ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి.